గట్టిగా గట్టిగా ముత్యాలశెట్టి గారు ప్రతిసారి అందరూ సమక్షంలో ఇక్కడే జాన్ బాబు సైడ్ సైడ్ మాది యూనియన్ 33వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ రోజుల్లో మీకు మామూలుగా మేము అన్నదానం అనేది పూలు పండ్లు ఇవన్నీ ఇస్తాం. ఆనవాయితీగా మేము ఇక్కడే చేస్తాం. ఎందుకంటే మీలాంటివి చేస్తే మేము మీకే అంటే తల్లిదండ్రులు అన్నలు కూర్చున్నారు కాబట్టి మీకు చేయాలని మాకు ఉద్దేశము. మా యూనియన్ ఆవిర్భావ దినోత్సవం మామూలుగా ప్రతి ఒక్కసారి ముఖ్య అతిథులను పిలిపిస్తుంటాము. ఈసారి మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో వాళ్ళకి చిత్తూరు శాసనసభలు అందరూ తెలుసు కదమ్మా. గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉందో
ఆయనకి అండగా ఆయనకి సపోర్ట్ గా వాళ్ళ ఆయన అడుగుజాలలో చాలా మంది వస్తారు. అందులో ప్రముఖంగా చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడు నరేష్ చౌదరి ఒకరు, అదేవిధంగా నగర పార్టీ ప్రధాన కార్యదర్శి పచ్చప్ప గారిని మేము ఈరోజు మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ చిన్న ఒక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అంటే మేము ఏది చేయాలి, ప్రెస్ వాళ్ళు ఏది చేయాలన్నా మాకు పొలిటికల్ కావాలా, అధికారులు కావాలా, సంఘ సేవకులు కావాలి, అందరూ కావాలి. కాబట్టి మా మిత్రులు కొంచెం మందితో రండి వరరాజు గారు, దాంతో మేము ఒక చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది మాకు పెద్దదిగా కాదు, ఒక పూట మీ కడుపు నింపుతుందేమో కానీ మాకు అది ఒక తీరుగా మా యూనియన్ ఎదుగుదాన్ని మీరు సహకారాలు మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక చిన్న కేక్ ను మా అతిథుల చేత కట్ చేసి అట్లే పనులు చేస్తాము. మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర నుండి వడ్డిస్తారు, లేదు వాళ్ళకి బిజీ ఉన్నారు కూడా, ఎందుకంటే మార్కెట్ రేట్ లో ఒక మీటింగ్ ఉంది, ఎమ్మెల్యే గారి మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి కాబట్టి చేస్తున్నాం. ఫస్ట్ వాళ్ళ చేత కేక్ కట్ చేసి మీరు సన్మానించండి. అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్టుల ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు మన తపోవనంలో ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇందుకు పిలిపించిన మా స్టేట్ సెక్రటరీ లక్ష్మీపతన్న గారికి మరియు తదితరులందరికీ నా యొక్క ధన్యవాదములు. చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మంచి పనులు మీరు చేస్తున్నట్టే మేము కూడా చేయాలని అనిపిస్తుంది కాబట్టి మేము ఇలాంటివి చేద్దాము. మా గురజాల జగన్మోహన్ గారి అడుగులో ఆయన చిత్తూరులో ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అడుగులోనే మేము కూడా ముందుండి ఆయన నడకతో మేము చేసుకుంటూ మంచి చిత్తూరు డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా అందరూ కూడా సహకరిస్తున్నారు, చాలా ధన్యవాదాలు. మీడియానే మెయిన్. మీరందరూ చేసే మేము చేసే మంచి పనుల్ని ప్రజల్లో తీసుకెళ్లేది ఈ మీడియా మిత్రులే కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు. రాష్ట్రీయ సేవా సమితి రాస్ వయోవృద్ధుల ఆశ్రమము మరియు దివ్యాంగ బాలల సంక్షేమ కేంద్రం గత 30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఘనంగా అనిపించారు, మాకైతే చాలా ఘనంగా అనిపిస్తా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళు స్వీట్లు, పండ్లు, భోజనాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం 33వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ గా నరేష్ చౌదరి గారు, జనరల్ సెక్రటరీ పచ్చప్ప గారు, యూనియన్ స్టేట్స్ సప్లైస్ లక్ష్మీపతి గారు, సెక్రటరీ గారు ఫైరోజ్ బాషా గారు, జాన్ బాబు గారు, మరియు వాళ్లే కాకుండా తదితర విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సార్, మీరు అప్పుడప్పుడు కూడా మా సంస్థను సందర్శించి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని మా అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాను.